నాకు కొంతమంది చెప్తుంటారు. రోజు ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని వైరల్ వీడియోలని అడిగితే కనబడతండి. ఆ టాపిక్ మీద మీరు మాట్లాడితే మీకు గూడా వ్యూవర్‌షిప్ వస్తదని. నేను అలాంటి వైరల్ కోసం ఎప్పుడు వీడియోలు చేయలేదు. నేను చేసిన వీడియో వైరల్ అయితే ఓకే గాని, వైరల్ అయ్యే వీడియోని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇది నా పా పాలిసీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నా విధానం ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం 40 రోజుల నుండి జరుగుతుంది. మధ్యలో సోనం వాక్‌చుక్ నిరాహార దీక్ష రోజు నడుస్తూనే ఉంది. ఇన్ని రోజులు మద్దతు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా ఎందుకు తెర మీదకొచ్చింది? ఎప్పుడైతే యాజిటేషన్ జరిగి ఇది నేపాల్ లాగా మారుస్తాం, లేకపోతే బంగ్లాదేశ్ లాగా మారుస్తాం అనగానే అర్జెంట్‌గా అధికారాన్ని తనందుకోవచ్చు అనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ బీఎన్‌పీ బంగ్లాదేశ్‌లో ఈ అమ్మాయి పక్కకెళ్ళిపోయి హసీనా వెళ్ళిపోయి ఈ పార్టీని నిషేధించేసి బీఎన్‌పీ పార్టీ అక్కడ తెర మీదకొచ్చింది గదా! అట్లాగా తను అధికారంలోకి రావాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ. అంతేగాని ప్రజల చేత మెప్పించి, ఒప్పించి, నొప్పించక చెప్పించి తన అధికారంలోకి రావాలనుకోవట్లేదు. అందుకనే అర్జెంట్‌గా తెర ముందుకొచ్చేసాడు. మోడీ ఇంటి ముందు ధర్నా. ఒక డిఫరెంట్ ప్రొసీజర్ అయిపోయింది. ఆ తర్వాత అంటే చెవులో చెప్పారట ఆయనకి పోలీసులు. మీరు ఈ ప్రభుత్వాన్ని దించేయండి అని. ఏంటి వాళ్ళకి అవసరం అక్కడ పోలీసులకి? రోజు కూర్చుని పోలీసులనే చంపే తీవ్రవాదులు, పోలీసుల మీదనే దాడులు చేసే ఉగ్రవాదులకి ఉన్న హయాంని మళ్ళీ వాళ్ళు కావాలని కోరుకున్నారా? అలాగే నిరంతరం ఉద్యమాల పేరుతో లాఠీ చార్జులు చేసి, ఆ వాటర్ క్యానన్‌లతో తలకాయలు పగలగొట్టేటటువంటి విధానం వాళ్ళు కావాలని కోరుకున్నారా? అదే రాహుల్ గాంధీ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే కదా అనేక దాడులు, అనేక ఇష్యూ జరిగింది. అప్పుడు రామ్‌దేవ్ బాబా వాళ్ళ దగ్గర లాఠీ చార్జ్ చేయలేదా? అన్నా హజారే విషయంలో లాఠీ చార్జీలు చేయలేదా? లేకపోతే వాటర్ క్యానన్‌లతో దాడులు చేయలేదా? అది మళ్ళీ వీళ్ళు కోరుకుంటున్నట్ట. ఇప్పుడు తన్నులు మీరు తినండి గాని, ప్రజల్ని తన్నొద్దని చెప్పి ప్రభుత్వం చెప్పినందుకు, ఈ ప్రభుత్వాన్ని దించేసి రావాలని కోరుకుంటున్నారేమో మరి రాహుల్ గాంధీ.